ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మంచి ఉదయకాలమందు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి ఉదయము దేవుని మాటలు విని మన దినచర్య ప్రారంభించడం ఎంతైనా ఆశీర్వాదం. నిజంగా మార్నింగ్ ఎవరో మాటల చెవును పడే కంటే దేవుని మాటలు, బైబిలులోని మాటలు, యేసయ్య మాటలు అవి విని ఒక 4-5 నిమిషాలే కదా ఉండేది, మీ దినచర్య ప్రారంభించుకోండి, ప్రార్థన చేసుకొని. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత దీవెనకరంగా ఉంటుంది దినమంతా కూడా. ఈ ఉదయకాలం మందు దేవుడు కటాక్షించే దేవుడు అని మాట్లాడుతూ ఎవరెవరి ఎడల ఆయన కటాక్షం చూపాడు అనేది మనం వింటూ వస్తున్నాం. నేను మార్నింగ్ నెహెమ్యా ప్రార్థన చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారికి ఏ విధంగా నెహెమ్యా ఎడల సానుభూతి కలిగి నెహెమ్యాని ఏం కావాలని వచ్చావు అని అడిగాడు. నాకు సెలవులు కావాలండి, నా మందిరం ఇలా కాలిపోయింది, కూలిపోయింది అంటే, సరి వెళ్ళు అన్నాడు ప్రభువుని ఎరగని రాజు. కారణం ఏంటో తెలుసా? ముందు ప్రార్థనలో సిద్ధపడ్డాడు, వెళ్ళబోతున్నాను, అడగబోతున్నాను అని. అలాగే మరొక పుస్తకం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ పుస్తకం పేరు ఎస్తేరు. ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చనిపోయారు. ఆవిడ వాళ్ళ బాబాయ్ దగ్గర, అంటే పెనతండ్రి మొద్దుకాయ దగ్గర పెరుగుతూ ఉంది. అయితే ఆ బాబాయ్ లేదా ఆ పెనతండ్రి మొర్దెకై ఒక రాజుగారి దగ్గర, అహష్వేరోషు అనే రాజుగారి దగ్గర ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పెద్ద ఉద్యోగం ఏం కాదు, గేటు వేయడం తీయడం, కాపలాదారుడు. ఆ రాజుగారు 127 దేశాలకు రాజు, అంటే మన ఇండియాను కూడా పరిపాలించాడంట ఆ దినాలలో, బైబిల్లో ఉంది. అయితే ఫస్ట్ భార్య తన మాట వినకపోవటం వల్ల రాజుగారు బయటికి నెట్టేశాడు ఆవిడని, వస్తీ అని. ఇప్పుడు రెండో పెళ్లి కోసం 127 దేశాలలో ఉన్న అందమైన అమ్మాయిల్ని, రాజుగారు కూతుళ్ళు కావచ్చు, సెలబ్రిటీ కూతుళ్ళు కావచ్చు, అందరూ కూడా క్యూలో ఉన్నారు, ఎవరిని చేసుకుంటాడో అన్నట్లుగా. ఆ విషయం వాళ్ళ బాబాయ్ చెప్పాడు ఎస్తేరుకి. అమ్మా నువ్వు కూడా వస్తావా అని. ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ లేదు, స్తోమత లేని ఆవిడ, ధనము లేని ఆవిడ, అమ్మా నాన్న లేని ఆవిడ, పెద్ద చదువుకోని ఆవిడ, పెద్ద హడావిడి లేదు ఈవిడ దగ్గర. చాలా దీనురాలు, చాలా పేదరాలు, యూదురాలు, తల్లిదండ్రులు లేని అనాథురాలు. అయితే మొర్దెకై వాళ్ళ బాబాయ్ చెప్తాడు, భయపడొద్దమ్మా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్తాడు. అయితే రాజు ముందు అందరి రాజకుమార్తెలతో నిలవబడవలసిన సమయం వచ్చింది. ఈవిడికి ఎక్కడో డౌటు, నేను కాస్ట్లీగా రెడీ అవ్వలేను, అందరూ కూడా డబ్బున్నోళ్ళ పిల్లలు వచ్చారు, ఆయనకు వాళ్ళే నచ్చేస్తారు, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అది కానీ. మేము చాలా పేదలం కదా, మేము చాలా బలహీనులం కదా. ఈరోజు ఉదయకాలం ముందు వేస్తేలాగా నీవు కూడా అనుకోవచ్చు, అలాగున నేను సమాజంలో ఎక్కుతానా, మేము పెద్దగా డబ్బు లేనివాళ్ళం. నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఎక్కడైనా కూర్చోబెడతాడు. డబ్బు ప్రాధాన్యత కాదు ఇక్కడ, చదువు ప్రాధాన్యత కాదు. దీనులు జ్ఞాపకం చేసుకొని ఆయన ఉన్నతమైన శిఖరాలు ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిలవబడవలసిన సమయం రానే వచ్చింది. ఆమె రాజుగారి ముందుకు వెళ్ళి నిలబడింది. వెంటనే రాజుగారి కట ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎస్తేరు గ్రంథం 2:9 చాలాసార్లు ఏమీ లేని వారమని, వేదన, బాధలు, పేద కబుర్లతో నిరుత్సాహపడిపోతూ ఉంటాం. యేసయ్యను కలిగిన వారు ధన్యులని జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితుల మీద ఆధారపడమాకండి.
ధనమును, చదువు ఉండాలండి, అలాంటి సంబంధం రావాలంటే వద్దు. దేవుణ్ణి ఎడల మీరు గనక దేవుడి చిత్తంలో గనక ఉంటే, దేవుని చిత్తానికి గనక మీరు ఒప్పుకుంటే దేవుడు కార్యం చేయగలిగిన వాడు. ఎన్ని ఉన్నా యేసయ్య లేనిదే సున్నా కదా. ఏమీ లేదు నేనున్నాను అంటాడు యేసయ్య. ఏమీ లేదనే వాళ్ళకి నేనున్నాను అంటాడు. నా పని సున్నా అనే ముందు యేసయ్యని 1వ నెంబర్గా ఉంచుకో. అప్పుడు ఈ సున్నాలన్నిటికీ విలువ పెరుగుతుంది. యేసయ్య లేకపోతే, 1 అనేది లేకపోతే ఎన్ని సున్నాలున్నా వృధా కదా. 2 సున్నాల ముందు 1 పెట్టారనుకోండి 100 అవుద్ది. 3 సున్నాల ముందు పెట్టారనుకోండి 1 1000 అవుద్ది. ఏమీ లేదు, నేను 0. ఈ మాటలు అందిస్తున్న నేను కూడా ఒక 0. నాలో 1వ నెంబర్ ఉంది గనక ప్రజలు గుర్తిస్తున్నారు. యేసయ్య లేకపోతే 0. యేసయ్య ఉంటే నిజంగా ఆ బ్లెస్సింగే వేరు. యేసయ్య ఉంటే నీ జీవితం హీరో. యేసయ్య లేకపోతే నువ్వు 0. కనుక నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు. యేసయ్య ఒక్కడు నీ జీవితంలో ఈ ఉదయకాలం లేకపోతే నీ జీవితం 0. యేసయ్య ఉన్నాడా? తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి వస్త్రం లేదా? ఉండడానికి సొంత ఇల్లు లేదా? కానీ యేసయ్య ఉన్నాడు. కానీ నువ్వు హీరో. ప్రియ దేవుని బిడలారా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములను పొందింది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో. ఎన్నిక లేని వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎన్నిక కలిగిన వారిని ప్రక్కన పెట్టడానికి ఎన్నిక లేని వారు, బలహీనులు ప్రక్కన పెట్టడానికి, బలవంతులను ప్రక్కన పెట్టడానికి బలహీనుల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు. నా మాటలు గమనించండి. ఎన్నిక కలిగిన వారిని ప్రక్కన పెట్టడానికి ఎన్నిక లేని వారు, బలవంతులు ప్రక్కన పెట్టడానికి బలహీనుల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఈ ఉదయకాలమందు ఎస్తేరు పేదరాలే, అనాథురాలే, కానీ యూదురాలు, దేవుని బిడ్డ. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాజుగారికి ఆవిడ మీద దయ, దాక్షిణ్యం, కటాక్షం, మంచి మనసు రావడానికి కారణం ఎస్తేరు దేవుని మీద నమ్మకంతో వెళ్ళింది. ఈరోజు నీ ఎడల కూడా దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నారు. నీ మీద కటాక్షాన్ని కలగ చేయబోతున్నారు. కనుక దేవుని సన్నిధిలో నమ్మి మీరు ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఏ ఆడపిల్లలైతే ఎస్తేర్లాగా మేము పేదవాళ్ళం, చదువు లేని వాళ్ళం, కట్న కానుకలు ఇచ్చుకోలేం అని అనుకుంటున్నారు, అవసరం లేదు. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మీరు కార్యం చేయగలిగిన దేవుడు. ఆ బిడ్డలకి ఎస్తేర్ లాంటి జీవితాన్ని, భవిష్యత్తును మీరు ప్రసాదించండి. ఈ ఉదయకాలం ముందు వారి కుటుంబాలలో వాళ్ళ బిడ్డల వివాహాల విషయాల్లో మీరే కార్యం జరిగించండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈరోజు కూడా బిడ్డలు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు. నిన్న మంచిగా ఎగ్జామ్స్ రాశారు, ఈరోజు వెళ్ళబోతున్నారు. మంచిగా హస్తం పట్టుకొని వ్రాయించండి. ఈరోజు రాయబోతున్న సబ్జెక్ట్ అంతట్లో తోడై ఉండండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు ఏ కుటుంబంలోనైతే కలిగి ఉన్నారో వాళ్ళందరినీ ఉదయకాలం ముందు దీవించి, ఆశీర్వదించి, మేలు చేసి అందరి కుటుంబాలలో మంచి ఆరోగ్యము, నెమ్మది కలిగిన పరిస్థితులు, సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ.